హిందూ నమస్కారం. మహాత్మా గాంధీ జయంతి ఈరోజు. మహాత్మా గాంధీ జయంతి రోజు మన నాయకులు, రాజకీయ నాయకులందరూ కూడా ఒకటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇలా హైలైట్ కావడం కోసం, లేకపోతే పబ్లిక్లో జర మంచి పేరు రావడానికి గాంధీని జర హైలైట్ చేసి పొగుడుతూ ఉంటారన్నమాట. గాంధీ నిజంగా అహింసావాద. ఈయన అహింసా మార్గం వల్లనే మనకి స్వతంత్రం వచ్చిందా చూద్దాం మనం ఒకసారి. చూడండి, ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడడానికి మన సైనికుల్ని ప్రిపేర్ చేసి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాడు అనమాట. ఎంతమందిని? 2.5 మిలియన్ల మందిని. ఈ 2.5 మిలియన్ల మంది బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడుతున్న సమయంలో 87,000 మంది మరణించారు. ఇది ఎవరికైనా తెలుసా? ఎవరు చెప్పరు మనకి. 87,000 మంది మరణించారు. 67,000 మంది లేవకుండా అయిపోయారు, అంటే కాళ్ళు చేతులు పోగొట్టుకొని మంచాన పడిపోయారు అనమాట. మిగిలిన వాళ్ళు ఏమయ్యారంటే, అందులో ఒక 35,000 మంది జపాన్కి పట్టుబడిపోయారు అనమాట. జపాన్కి పట్టుబడిపోతే వీళ్ళకి కనీసం తీసుకురాలేదు. కొద్ది మంది మాత్రమే ఇక్కడ మన దేశానికి తిరిగి వచ్చారనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోవడం, కొంతమంది కాలు చేతులు పోవడం, మరి కొంతమంది ఇక్కడ యుద్ధ ఖైదీలుగా పట్టుబడిపోవడం అనమాట. ఇలా జరిగిపోయింది. ఇలా జరిగిపోతే కనీసం ఇటువంటి వాళ్ళ గురించి మనకి ఎప్పుడైనా తెలుసా? ఎవరైనా చెప్పిర్రా? ఇటువంటి వాళ్ళ చరిత్ర అంతా కూడా మొత్తం దాచిపెట్టి మరుగున పడిపెట్టి చేశారు. ఒక గాంధీని మాత్రం హైలైట్ చేసి ఈయన జాతి పితగా సృష్టించారనమాట. ఇక్కడ సృష్టించారు. ఈయన జాతి పిత అసలు ఇంత మాత్రం కాదనమాట. చూడండి, అలా పట్టుబడిపోయిన వాళ్ళల్లో 37,000 మందిని మన సుభాష్ చంద్రబోస్ గారు అక్కడికి జపాన్కి వెళ్ళి, మాకు ఈ యుద్ధ ఖైదీలను అప్పగించండి, మా వాళ్ళని మేము బ్రిటిష్ వాళ్ళ తరపున ఎదుర్కొని మా దేశానికి స్వతంత్రం తెచ్చుకునే కొంత ప్రయత్నం చేస్తామని అంటే, వాళ్ళకి జపాన్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీరు పోరాడడం అనేసి కొన్ని ఆయుధాలు వాళ్ళకి అప్పగించి పంపించారన్నమాట. మన ఈ అండమాన్ దీవులు ఉన్నాయి కదా, ఈ అండమాన్ దీవుల్ని ఈ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడి ఆ అండమాన్ దీవుల్ని కైవసం చేసుకున్నారు మన సుభాష్ చంద్రబోస్ గారు. తర్వాత కొన్ని కారణాల వల్ల గాంధీనితో మాట్లాడి ఈ బ్రిటిష్ వాళ్ళు మళ్ళా కొంత సైన్యాన్ని పోగు చేసి మళ్ళా ఈ మన సుభాష్ చంద్రబోస్ గారి మీదకి ఎదురుగా పంపించి మన వాళ్ళని ఓడించారనమాట. మన వాళ్ళే ఓడించారనమాట. చూడండి, దానికి కారణం ఎవరంటే మన గాంధీ గారు అనమాట. ఈయన ఎక్కడ అహింసవాది? మన దేశం కోసం ఎక్కడ పోరాడి? ఈయన మన దేశం కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా తొక్కిపట్టిందన్నమాట. ఇలా తొక్కిపట్టి ఎట్లాగో వీళ్ళందరూ కూడా, భారతీయులందరూ కూడా తిరగబడుతున్నారు. ఎన్నడో ఒకనాడు ఖచ్చితంగా మన చేతుల నుంచి భారతదేశం విడిపోతుంది, మన చేతుల నుంచి జారిపోతుంది అనేది తెలుసుకొని బ్రిటిష్ వాళ్ళు, గాంధీ గారు, ఈ మన జిన్నా, మన మొదటి ప్రధాని చెప్పుకుంటారు కదా ఈయన చాచా నెహ్రూ, వీళ్ళందరూ కూడా కూర్చొని సమావేశం చేసుకునేసి మీకు స్వాతంత్రం ప్రకటిస్తున్నాం అనేసి అర్ధరాత్రి ప్రకటించారనమాట. ఈ ప్రకటించడానికి కారణం ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారు రగిలించినటువంటి ఈ యుద్ధ స్ఫూర్తి ఏదైతే ఉందో మిగిలిన భారతీయులందరూ కూడా అంటుకుందనమాట. అంటుకొనేసి ఎక్కడెక్కడ కూడా దాడులు చేస్తుంటే దాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు మీకు స్వతంత్రం ఇస్తున్న మనిషి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏం చేసిండు మన గాంధీ గారు? మళ్ళీ మన దేశాన్ని ముక్కలుగా నరికే పక్క పెట్టేసిండు అనమాట. పాకిస్తాన్ అని, వెస్ట్ పాకిస్తాన్, మరి ఈ పాకిస్తాన్ అనేసి చేసిడు. అదే మన బంగ్లాదేశ్ ఉంది కదా, ఇది కూడా ఒకప్పుడు పాకిస్తానే కదా. ఇట్లా 2 భాగాలుగా చేసిండు అనమాట మన భారతదేశాన్ని. ఇలా చేసినాక మళ్ళీ వీళ్ళందరినీ కూడా అక్కడికి తరిమేస్తే బాగుండు. ఎట్లాగో ఇది హిందుస్థాన్, అది పాకిస్తాన్ ముస్లిం దేశంగానే విడిపోయింది కదా. అలా వెళ్ళిపోతే ఖచ్చితంగా అంత ఏ ప్రాబ్లం ఉండవు. వెళ్ళొచ్చు, ఉండేటోళ్ళు ఉండొచ్చు అనేసి కొత్త స్విచ్ పెట్టిండు. మళ్ళీ ఇక్కడ ఈ మంటని మళ్ళీ అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఇంకా అది ముదిరి పాకాన పడింది అనమాట. అదే ఇప్పుడు దానికి కారణమే చూస్తున్నాం కదా మనం. వినాయక చవితులలో, లేకపోతే దుర్గామాత నవరాత్రులు, శ్రీరామనవము, ఎప్పుడో ఒకసారి మనం ర్యాలీలు తీస్తుంటే ఈ మన ఉత్సవాలు జరుపుకునే సమయంలో రాళ్ళు రుగుతూ ఉంటారు, దాడులు చేస్తూ ఉంటారు కదా. దానికి కారణం ఇదే అనమాట. ఆ రోజు అందరిని ఎలగొడితే ఏ పని ఉండపోవు, మంచిగా అందరం కూడా సంతోషంగానే ఉండేటోళ్ళం. అప్పుడు పెట్టిన చిచ్చు ఇప్పుడు రగులుతూ ఉందన్నమాట. అదే కదా మనం చెప్పుకునేది. ఇటువంటి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్తే ఎవరైనా అంటారంటే వీడు మతం మాది అని అంటారు అనమాట. నిజం చెప్తే వీడు మతం మాది అవుతాడు. గాంధీ నిజంగా అహింసావాద, హింసావాద? మరి మీరే చెప్పాలి, మీరే చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో. కాబట్టి హిందూ సమాజమా? ఇటువంటి మన దేశంలో మన దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. జై హింద్.